హరి ఓం తత్సత్. ఉత్తరగీత 1వ అధ్యాయము 26వ శ్లోకము. విధూమాగ్నినిభం దేవం పశ్యేదత్యంత నిర్మలం తాదృశం పరమం రూపం స్మరేత్ పార్థ హ్యనన్యధీః. విధూమాగ్నినిభం దేవం పశ్యేత్ అత్యంత నిర్మలం తాదృశం పరమం రూపం స్మరేత్ పార్థ హి అనన్యధీః. విధూమాగ్నినిభం దేవం, దేవం దేవదేవుడు, సర్వవ్యాపకమై ఉన్నటువంటి యొక్క భగవంతుడు ఎట్లా ఉంటాడనేటువంటి మాటకు విధూమ అగ్నినిభం, పొగలేని అగ్నివలె ఉదాహరణ. ఇక్కడ అగ్ని ప్రకాశమానమై ఉంటుంది, అట్లా భగవంతుడు కూడా ప్రకాశ స్వరూపుడు, సమస్తాన్ని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. పరమాత్మ యొక్క ప్రకాశంలోనే సమస్త ఇంద్రియాల వ్యవహారం జరుగుతూ ఉన్నది. లోకములో నక్షత్ర మండలాలు కూడా ప్రకాశమానముగా ఉన్నాయని చెప్పినట్టు అది కూడా బ్రహ్మము యొక్క ప్రకాశ విధానమే. ప్రకాశ తత్వము, ప్రకాశం యొక్క విధానము ఏ ఏ పదార్థములలో మనం చూస్తూ ఉంటామో అదంతా కూడా భగవంతుని ద్వారా ఏర్పడేటువంటిదిగా తెలుసుకోవాల్సి ఉంటుంది అని అర్థం. అందువల్ల అన్ని విశ్వంలో అన్ని పదార్థాలు భగవంతునికి ఉపాధులు. బ్రహ్మం ఉపహిత చేతనము అని చెప్పి అంటారు. పృథ్వీ ఉపహిత చేతనము, జలోపహిత చేతనము, అగ్ని ఉపహిత చేతనము, వాయు ఉపహిత చేతనము, ఆకాశ ఉపహిత చేతనము, అంతఃకరణోపహిత చేతనము. ఇట్లాగా బ్రహ్మము అనేటువంటిది లేకుండా ఏ పదార్థము లేదు. అన్ని పదార్థములలో బ్రహ్మం వ్యాపకమై ఉన్నది. అన్ని పదార్థాలలో వ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మము యొక్క ప్రకాశ విధానములోనే అన్నీ కూడా తేజోవంతముగా ప్రకాశిస్తూ ఉన్నవి అనేటువంటి అర్థం. అందువల్ల అగ్నిని పోలికగా చెప్పటం ఏంటంటే ఇక్కడ అగ్నిలో ఏ ప్రకారముగా మరి ప్రకాశం అనే ధర్మం ఉన్నదో అది బ్రహ్మమునందు ఉన్నది. ఒకవేళ అగ్ని కూడా ప్రకాశమానముగా ఉన్నదని చెప్పనంటే ఆ ప్రకాశం కూడా బ్రహ్మమునదే. ఉపనిషత్తులు చెప్పేటువంటి ఒక మాట. మనకి ఈ విషయం కావాలని చెప్పనంటే ప్రామాణికంగా కేనోపనిషత్తులో పోవాలి. కేనోపనిషత్తులో ఈ విషయాన్ని చెబుతూ అక్కడ చక్కగా ఆయన గారు ఎంతో బాగా మహర్షి బోధిస్తాడు. యక్షక్షుషా న పశ్యతి ఏన చక్షుంసి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యజిదం ఉపాసతే. యక్షక్షుషా న పశ్యతి, ఏ చక్షురేంద్రియం స్వయంగా దృశ్యాన్ని వీక్షించలేదో, దేని యొక్క ఆశ్రయం కలిగి దేని యొక్క ప్రకాశం ఆశ్రయంలో ఇది తెలుసుకునే విధానం కలిగి ఉన్నదో తత్ ఏవ త్వం నీవు బ్రహ్మముగా విద్ధి తెలుసుకునుము అంటాడు. ఇట్లా మనలో ఉన్న వెష్టిలో ఉన్నటువంటి ఇంద్రియాలు కానీ సమిష్టిలో ఉన్నటువంటి సర్వేశ్వరునికి ఉన్నటువంటి మాయోపాధిగా ఉన్న ఈశ్వరునికి ఉన్నటువంటి ఇంద్రియములుగా ఉన్న దేవతలు కానీ అందరూ కూడా అన్నీ కూడా బ్రహ్మము యొక్క ప్రకాశములోనే ఉండి వ్యవహరిస్తూ ఉన్నవి అని అర్థం. కేనోపనిషత్తులో ఒక కథాంశమును ఇతివృత్తమును కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. దేవతలు రాక్షసుల మీద యుద్ధం చేసి జయించారు వాళ్ళని. వాళ్ళు విజయోత్సాహముతో స్వర్గలోకంలో వినోదాలు ఏర్పాటు చేసుకున్నారు. అట్లాగా వాళ్ళు మేమే యుద్ధం చేశాము, మేమే జయించాము, మా యొక్క పరాక్రమం అనే విధానముగా ఉన్నటువంటి దేవతలకి జ్ఞానోపదేశం చేసే ఉద్దేశంతో ఆ పరాత్పరుడే ఒక యక్ష రూపంలో ఆవిర్భావం అయ్యాడు. దాన్ని తెలుసుకోవడానికి ఇంద్రుడు వాయువును పంపాడు. వాయువు వల్ల కాలేదు. తర్వాత అగ్ని వెళ్ళాడు, అగ్ని వల్ల కాలేదు. చివరికి ఉమాదేవి ప్రత్యక్షమై ఇంద్రునికి చెప్తుంది, నాయనా మీరందరూ కూడా బ్రహ్మచేతనాశ్రయంలో ఉండి వ్యవహరిస్తూ ఉన్నారు కనుక ఆ చేతనం యొక్క చైతన్యం మేము శక్తి లేకపోతే ఎవరో కూడా పనిచేసే అవకాశాలు లేవు, వ్యవహరించే అవకాశం లేదు. దేవతలై ఉన్నటువంటి యొక్క మీరు అహంకార పూరితమైనటువంటి విధానంగా కాకూడదని చెప్పి ఉద్దేశంతో మీ జ్ఞానోపదేశం చేసేటువంటి యొక్క భావనతో ఆ బ్రహ్మమే భగవంతుడే మీకు సాకారాకారముగా యక్షరూపముగా ఆవిర్భావం అయ్యాడు అని చెప్పనే మాట మనకి కేనోపనిషత్తులో వస్తుంది. అక్కడ చూసినట్లయితే మరి ఆ వాయుదేవుడు వెళ్ళాడు, ఆయన వల్ల ఇంకా తెలుసుకోలేకపోయాడు, అనగా నిస్సారమై వచ్చేశాడు. ఇప్పుడు వాయుదేవుడు వెళ్ళాడు ఆ వ్యక్షుని వద్దకు, అనగా బ్రహ్మం వద్దకు.
ఎవరు నీవు అన్నాడు. నేను వాయువుని అన్నాడు. నీ పరాక్రమం ఏమిటి? నేను వీసినట్లయితే సమస్త బ్రహ్మాండాలు కూడా దూది పిందెలు ఎగిరిపోతాయని చెప్పిన అన్నాడు. అనగానే మరి ఆ యొక్క భగవంతుడు ఆయన ముందు ఒక గరిక అనగా గడ్డి పరక పెట్టాడు. అయినా కదిలించు అన్నాడు. అయ్యా, సమస్త బ్రహ్మాండాలన్నింటినీ కూడా దూది పిందెల్లాగా ఎగరబడతా అని చెప్పి అంటూ ఉన్నాను కదా, గడ్డి పరక పెట్టి నన్ను అవమానం చేస్తున్నావా ఆయన? అవమానంగా నువ్వు ఫీల్ కావాల్సిన అవసరం లేదు, పెట్టే గడ్డి పరక కదిలించమని చెప్పి అన్నాడు. అట్లా సమస్త బ్రహ్మాండములో కూడా దూది పిందెల్లాగా ఎగరగొట్టగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వాయుదేవుడు ఆ గడ్డి పరక మొన కదలలేకపోయాడు. ఎందుకంటే ఆ వాయువులో ఉన్నటువంటి యొక్క శక్తి ఆ బ్రహ్మమునదే. కనుక ఈ ప్రకారముగా ఏ చైతన్య ఆశ్రయంలో వాయువు కదులుతున్నదో, అగ్ని ప్రకాశిస్తున్నదో, దాగశక్తి కలిగి ఉన్నదో, అట్లా సమస్త ఇంద్రులు మొదలైనటువంటి అందరూ కూడా బ్రహ్మము యొక్క చేతనాశ్రయంలో పనిచేసేటువంటి వాళ్ళుగా ఉన్నారు. కనుక ముఖ్యంగా దేవతలుగా ఉన్నటువంటి యొక్క సాత్వికులే ఉన్నటువంటి వారు ఈ శక్తి అంతా కూడా పరమాత్మ అనుగ్రహం వలననే మనం పనిచేస్తూ ఉన్నాము అనేటువంటి యొక్క భావన మర్చిపోవటం తామసికం అవుతుంది. అందువల్ల వాళ్ళకి ఆ జ్ఞానం ప్రబోధింపజేయటానికై స్వామివారి సాకారాకారం రావడం జరుగుతుంది. అంటే దాంట్లో ఇతివృత్తాంతముగా చెప్పబడ్డటువంటి యొక్క అంశం ఏంటని చెప్పనంటే, దేవతల సహితం సమస్త విషయంలో అందరూ కూడా చైతన్య ఆశ్రయంలోనే వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు, వ్యవహరిస్తూ ఉన్నారు అనేటువంటి యొక్క భావన. అందుచేత ఇక్కడ బ్రహ్మమునకు అగ్ని ఉదాహరణగా చెప్పడం ఏంటని చెప్పనంటే, అగ్ని ఏ ప్రకారముగా ప్రకాశమానముగా ఉన్నదో బ్రహ్మము కూడా ప్రకాశమానమై సమస్త పదార్థాలను ప్రకాశింపజేస్తూ ఉన్నది. అందుచేత మనం ఈ యొక్క వ్యవహారం చేస్తున్నామంటే కారణం ఆ చేతనాశ్రయం. తెలుసుకుంటున్నాము అని చెప్పనంటే బ్రహ్మము యొక్క జ్ఞానాశ్రయం. బ్రహ్మమునందు చేతనాత్మికము ఉన్నది, జ్ఞానాత్మికము ఉన్నది. చేతనాత్మికముతోనేమో సమస్త ఇంద్రియాలు అన్నీ కూడా వ్యవహార విధానం కలిగి ఉన్నవి. జ్ఞాన విధానములో సమస్త ఇంద్రియములు తెలుసుకునేటువంటి యొక్క విధానం కలిగి ఉన్నాయన్నమాట. అందుచేత అగ్ని ఏ ప్రకారముగా ప్రకాశమానమై ఉంటుందో బ్రహ్మము కూడా ప్రకాశమానము ఒక లక్షణం. రెండవది, అగ్ని మరి దాహక శక్తి కలిగి ఉంటుంది, దహించి వేస్తుంది. ఎలాంటి పదార్థాలైనా దహించి వేస్తుంది, కాల్చివేస్తుంది, బూడిదగా చేసేస్తుంది. ఆ ప్రకారముగా అగ్నిలో ఏ ప్రకారముగా ఆయన అన్ని దహించినా కానీ ఆయన ఎట్లా ఉంటాడంటే పావక, అంటే ఏ దోషము అంటనేవాడుగా ఉంటాడు. సర్వభక్షక అని చెప్పి ఒక అర్థం చెప్తారు. ఎన్నింటిని భక్షణ చేసినప్పటికీ దహింపజేసినప్పటికీ కూడా దేని యొక్క దోషాన్ని అతను అంటనేవాడు అనే విధానం. ఎట్లయితే అగ్ని యందు మరి ఈ దాహక శక్తి ఉన్నదో ఆ ప్రకారముగానే బ్రహ్మమునందు కూడా దాహక శక్తి ఉన్నది అనే అర్థం. ఎట్లా అని చెప్పనంటే, మరి లోకంలో ఎవరైతే ఈ యొక్క యోగులై ఉన్నారో, ధ్యానం చేసే వాళ్ళు ఉన్నారు, భగవంతుని ఆరాధించే వాళ్ళు ఉన్నారు, బ్రహ్మమును ఆరాధించే వాళ్ళుగా ఉన్నారు. అలాగా నివృత్తి మార్గంలో పైనుంచి వాళ్ళు యోగ సమాధిని పొందినప్పుడు, ఆ యోగ సమాధిని పొందినప్పుడు అక్కడ ఈ వీరి యొక్క సమస్త సూక్ష్మ దేహములో ఉన్నటువంటి పాపరాశి అంతా కూడా బ్రహ్మాగ్ని ద్వారా కాల్పబడుతుంది. బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం గీత. బ్రహ్మాగ్నౌ, ఆ బ్రహ్మాగ్ని యందు బ్రహ్మణాహుతం, ఆ బ్రహ్మము చేతనే మొత్తం కూడా నశింపజేయటం జరుగుతుంది అని చెప్పని అర్థం. కాబట్టి ఈ యొక్క లోకంలో మానవులు చేసేటువంటి ఈ యొక్క పాపాలు అయితే ఉన్నాయో, కర్మలు, ఇవి తిరిగి మరలా ఆ దేహములు ధరించి అనుభవించాలి అని చెప్పనంటే ఎన్ని లక్షల దేహాలు ఎత్తి అనుభవించినా కానీ అది తీరే అవకాశం లేదు. ఎందుకంటే ఏ జన్మలో అనుభవించే కర్మ ఆ జన్మలో 10% పోగా తిరిగి మరలా 90% సంపాదించుకుంటూ ఉన్నాడు. గుణాలు ఉన్నాయి కదా లోపల, కామ క్రోధ లోభ మోహ మద మత్సర ఈర్ష్యాది గుణాలతో వ్యవహరిస్తున్నాం కాబట్టి అనేక మందిని బాధించటము, హింసించటము, దూషించటము ఇలాంటివి చేస్తున్నాం కాబట్టి వాటి ద్వారా వచ్చేటువంటి కర్మలైతే ఉన్నాయో ఆ కర్మలు సూక్ష్మదేహంలో ప్రవేశించి ఉంటున్నాయి. మరి ఆ సూక్ష్మదేహంలో ఉన్న కర్మలు మనం తిరిగి మరలా అనుభవించాలి అని చెప్పనంటే ఎన్ని దేహములు ధరించాలి, ఎన్ని దేహాలలో సుఖ దుఃఖాల రూపం అనుభవించాలి. ఒకవేళ అనుభవించినా కానీ
మరి పోతన్నయ్యా అని చెప్పనంటే 10% అనుభవిస్తే మళ్ళీ 90% సంపాదించుకోవడం జరుగుతూ ఉన్నది. ఇట్లా అనాదిగా ఎంతో కాలముగా సూక్ష్మదేహంలో ప్రవేశించి ఉన్న కర్మలు అనేటువంటి పోవాలంటే దానికి ఏమిటి మార్గము అనే మాటకు బ్రహ్మజ్ఞానము ద్వారానే, బ్రహ్మజ్ఞానాగ్ని ద్వారానే నశింప చేయవలసి ఉంటుంది. కాబట్టి బయట ఉన్నటువంటి అగ్ని ఈ భౌతికమై ఉన్నటువంటి పదార్థాలని నశింపజేస్తుంది, అగ్ని యొక్క ధర్మం అది. కానీ మరి లోపల సూక్ష్మదేహములో ఉన్నటువంటి కర్మవాసాలను దగ్ధం చేయటం అంటే ఈ బయట ఉన్న అగ్ని వాటి దగ్ధం చేసే అవకాశాలు లేవు. ఒకవేళ ఈ యొక్క దేహములు అసువులు కనుక పోయినట్లయితే, ప్రాణములు పోయినట్లయితే ఈ దేహం శవం అవుతుంది. కాబట్టి ఆ దేహాన్ని మరి కట్టెల్లో పెట్టి దహనం చేస్తారు. కాబట్టి స్థూల దేహం వరకు బయట ఉన్న అగ్ని దహనం చేస్తుంది. మరి లోన సూక్ష్మ దేహంలో చేరి ఉన్నటువంటి కర్మవాసనల్ని, ఆ సూక్ష్మ దేహాన్ని కాల్చివేయాలని చెప్పి అన్నట్లయితే ఎట్లా? కనుక సూక్ష్మ దేహము, అసూక్ష్మ దేహంలో ఉన్న కర్మలను దగ్ధం చేసే విధానము బ్రహ్మాగ్ని అన్నారు. యథైధాంశ సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణం భస్మసాత్. ఎట్లయితే బాగా మండేటువంటి యొక్క అగ్నిలో కట్టెలు వేస్తే దగ్ధం చేస్తుందో అగ్ని, ఆ ప్రకారముగా లోన సూక్ష్మదేహములో చేరి ఉన్న కర్మవాసనలను దగ్ధం చేసేటువంటి విధానము ఒక బ్రహ్మజ్ఞానాగ్నికి మాత్రమే ఉంటుంది. అందుచేత బయట వస్తువులు కానీ, బయట పార్థివ దేహాన్ని కానీ దగ్ధం చేసే విషయంలో ఈ అగ్ని సహకరిస్తుంది. లోపల సూక్ష్మదేహంలో ఉన్న కర్మలను నశింపజేసే విధానంలో బ్రహ్మ జ్ఞానాగ్ని విధానం ఉంటుంది. కాబట్టి ఇక్కడ బ్రహ్మమునకు అగ్నిని ఉదాహరణగా చెప్పటం గల విధానం ఏంటని చెప్పానంటే, ఏ ప్రకారముగా అగ్ని ప్రకాశమానమై ఉన్నదో అట్లా బ్రహ్మము కూడా ప్రకాశమానమై సమస్త జగత్తుని విషయం చేసుకుంటూ ఉన్నది అని అర్థం. రెండవది, దాహక శక్తి అగ్నిలో ఉన్నట్లుగా బ్రహ్మమునందు కూడా బ్రహ్మ జ్ఞానాగ్ని అనేది ఉంటుంది. కాబట్టి యోగులు నివృత్తి మార్గంలో పయనించినప్పుడు, యోగ సమాధిని పొందినప్పుడు అక్కడ ఆ సూక్ష్మ దేహంలో ఉన్న కర్మలన్నీ కూడా దగ్ధం చేసే విధానం చేస్తుంది. ఇక్కడ విధూమ అంటే పొగలేని అగ్ని వలె అని అర్థం. ఇక్కడ సామాన్యంగా అగ్ని అని చెప్పన్నప్పుడు పొగ ఉంటుంది, ఎంత నువ్వు అనుకున్నా దాని మీద పొగ అనేది సాధారణంగా ఉంటుంది. అయితే ఇక్కడ పొగలేని అగ్ని వలె అర్థం అన్నమాట. ఇప్పుడు అగ్ని సర్వభక్షక అని చెప్పి అన్నారు. అన్నింటినీ కూడా ఆయన దహింపజేసినప్పటికీ కూడా ఏదో కొంచెం ఆయన యందు కూడా దోషాన్ని ఆపాదించుటకు కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఏమిటా ఆ సందర్భాలు అని చెప్పనంటే, సర్వభక్షక అని చెప్పనన్నా ఒకటి, అన్నీ భక్షించినప్పటికీ కూడా ఆయన పావక పవిత్రముగా ఉండేటువంటి వాడే అని చెప్పాం. కానీ ఎంత పవిత్రముగా అగ్నిని చెప్పినప్పటికీ కూడా మన యొక్క భావనలో కొంత ఆయన యందు ఒక దోషాన్ని కూడా ఆపాదింపజేసే సందర్భాలు, సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. ఏమిటని చెప్పనంటే అవి ఇప్పుడు కాష్టం లేదా శ్మశానం అని చెప్పి అందాం. అక్కడ ఒక శరీరాన్ని దహింపజేసే విధానం కలిగి ఉన్నది. మరి అక్కడ దహింపబడుతున్నటువంటి ఆ యొక్క చితి నుంచి ఆ అగ్ని తీసుకువచ్చి ఇంట్లో మనం దీపారాధన చేసుకుంటామా, అగ్నిని పట్టుకువచ్చి మరి యజ్ఞ వాటికలో వేసి అగ్నిని వ్రేలుస్తామా అనే విషయంగా చూసినప్పుడు అది చేయటం తప్పండి. అక్కడ అగ్ని ఆ విధంగా ఒక శరీరాన్ని దగ్ధం చేస్తూ ఉన్నప్పుడు కనుక ఆ చితి నుంచి తీసుకొచ్చి ఇంట్లో దీపారాధన చేయటం కానీ, యజ్ఞం వాటికలో వేసి దాన్ని అగ్ని వ్రాల్చడం కానీ అనేటువంటివి చేయరు. ఎందువల్లంటే దోషం అనేది కొంత మనస్సు ఆపదింపజేయబడుతుంది అక్కడ. ఇట్లాగా మరి ఈ విధముగా అగ్ని యందు ఏమన్నా అలాంటి దాహక విధానములో కొన్ని సందర్భాలు దోష విధానముగా భావించినప్పటికీ కూడా బ్రహ్మము అనేటువంటిది ఏంటంటే ఇక్కడ విధూమ అగ్ని, పొగలేని అగ్ని వలె, అనగా ఏ దోషము లేని విధానముగా అగ్ని యందు ఒకటి దోషం ఏమన్నా ఆపాదింపజేయబడినా బ్రహ్మమునందు అలాంటి యొక్క ఏ దోషము కూడా ఆపాదింపజేసే అవకాశం లేదు. ఎందుకు అంటే బ్రహ్మము లేని చోటు లేదు.
బ్రహ్మం అంతటా వ్యాపకమై ఉన్నది. విశ్వంలో ఉన్న అన్ని పదార్థాలలోనూ వ్యాపకమై ఉన్నది. లోకంలో సాత్వికంగా ఉన్నటువంటి వాళ్ళలోనూ ఉన్నది, రజోగుణాత్మకంగా ఉన్న వాళ్ళల్లో ఉన్నది, తామసికులై ఉన్నటువంటి వాళ్ళల్లో ఉన్నది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి అశ్విని సునిశైవ చెప్పిన మాట భగవద్గీతలో. బ్రాహ్మణుని ఎందున్నది, గోవు ఎందున్నది, ఏనుగు ఎందున్నది, సునకంలో ఉంది, చండాలుడు. ఈ ప్రకారంగా చూసినట్టు లోకంలో ఎంతో ఇంకా హీనాతిహీనముగా ఉన్న జీవులు ఉన్నాయి. ఇంకా హీనాతిహీనముగా ఉన్న పదార్థాలు విశ్వంలో ఉన్నాయి. మనం పేర్లు చెప్పుకునే అవసరం లేదు. హీనాతిహీనముగా ఉన్నటువంటి పదార్థాలు ఉన్నాయి. మరి అంతటా భగవంతుడు బ్రహ్మము ఉన్నది అని చెప్పన్నప్పుడు మన హీనముగా చూసేటువంటి యొక్క వాటిల్లో కూడా బ్రహ్మము ఉందనే మాటగా చెప్పాల్సి వస్తుంది. మరి అంత హీనంగా ఉందా పదార్థము, దాంట్లో ఎట్లా చెబుతావయ్యా అనే మాట కాదు. భగవంతుడు అంతటా వ్యాపకమై ఉన్నప్పుడు అన్ని పదార్థాలలో వ్యాపకమై ఉన్నట్లే. కానీ ఆ బ్రహ్మమును ఆ దోషం అంటదు అని అర్థం. ఎక్కడ విధూమాగ్నినిభం, ఒకవేళ అగ్నినేమన్నా దోషముగా ఆపాదింపజేయవచ్చేమో కానీ ఎలాంటి దోషము కూడా బ్రహ్మమునందు ఆపాదించుటకు అవకాశము లేదు అని అర్థం. దానికి ఉదాహరణగా కూడా యదాకాశం సౌక్ష్మ్యాత్ ఆకాశం నా ఉపలిప్యతే, ఆకాశాన్ని కూడా పరమాత్మకి విషయంలో ఉదాహరణగా చెప్పడం జరుగుతూ ఉన్నది. సౌక్ష్మ్యాత్, ఆకాశం చాలా సూక్ష్మం కావటం వల్ల నా ఉపలిప్యతే, దేనికి అంటదు. ఇప్పుడు ఆకాశం అంతటా వ్యాపకమై ఉన్నది. ఆకాశం లేకుండా ఏ ప్రదేశం లేదు. అన్ని పదార్థములు ఆకాశంలోనే ఉన్నాయి. అన్ని పంచభూత 4 భూతాలు ఆకాశంలో ఉన్నాయి. అన్ని పదార్థాలలో ఆకాశం ఉన్నది. ఉన్నప్పటికీ కూడా ఆకాశం ఏ పదార్థం యొక్క హీనత్వమును కూడా అది అంటదు, సూక్ష్మం కావటం చేత. మరి ఆకాశం కంటే ఇంకా సూక్ష్మమైంది అహంకార తత్వం, దానికంటే మహాసూక్ష్మమైంది మహాతత్వం, దానికంటే ఇంకా మహాసూక్ష్మమైనది అవ్యక్త తత్వం, దానికంటే ఇంకా సూక్ష్మమైంది శబల బ్రహ్మం, దానికంటే ఇంకా సూక్ష్మమైంది శుద్ధ బ్రహ్మం. మరి ఆకాశమే అన్నిట్లలో ఉన్నప్పటికీ కూడా ఆకాశం దేని అంటకుండా ఉన్నదో, మరి ఆకాశం కంటే ఇంకా సూక్ష్మముగా ఉన్నటువంటి బ్రహ్మమును ఏదంటుంది దోషం లోకంలో. అయితే ఉన్నతము హీనము అనేటువంటి భావాలు కూడా అది వ్యక్తిగతమే. నువ్వు హీనముగా భావించేవి మరొక కొన్ని జీవులు అది ఉన్నతంగా భావిస్తూ ఉన్నాయి. కాబట్టి న్యూనతములు ఉన్నతములు అనేటువంటివన్నీ కూడా అది కేవలం మానసిక సంబంధమైన భావమే తప్ప విశ్వంలో ఉన్నటువంటివన్నీ కూడా భౌతిక పదార్థములు, ఈశ్వర కల్పితమై ఉన్నటువంటి భౌతిక పదార్థములు అంతవరకే. అందుచేత అవి కేవలం విశ్వ పదార్థాలుగా చూసినప్పుడు వాటిల్లో హీనము ఉన్నతనే భావాలు లేవు. కేవలం పదార్థములు, విశ్వ పదార్థములు. నీకు ఉపయోగం చేసేవి, నీకు ఆరోగ్యకరంగా ఉన్నటువంటి వాటినేమో ఉత్తములుగా, నీకు అనారోగ్యం కలగజేసేటువంటి వాటినేమో హీనములుగా భావించే విధానం కోణంలో వ్యక్తి భావిస్తూ ఉన్నాడు అంతవరకే. కానీ హీనములు అనేటువంటి విశ్వమునందు అనేటువంటి ఏమీ లేవు, అన్నీ ఉన్నాయి పదార్థములే. కాబట్టి నీకు హీనములుగా ఉన్నాయి, వేరే వాటికి ఉన్నతములుగా ఉన్నాయి, అవి కూడా వాటిను తీసుకుంటూ ఉన్నాయి. అందుచేత మనకున్న సంకుచిత భావన, మనకున్నటువంటి ఏహ్య భావన, మనం దాన్ని పదార్థముల యందు ఆరోపితం చేసి ఆ పదార్థములలో భగవంతుడు ఉంటే ఆయనకి హీనత్వం అంటదా? ఇది కేవలం మన యొక్క మనోవైకల్యముతో ఏర్పడ్డటువంటి భావనలే కానీ బ్రహ్మమునకు ఏ దోషము అంటదు. ఏ ప్రకారముగా సూర్యుడు ఆయన ఉదయిస్తూ ఉన్నాడు, తన కిరణములను ప్రసరింపజేస్తూ ఉన్నాడు, గంగలోను ప్రసరింపజేస్తాడు, ఏమి ఇతర హీనమై ఉన్నటువంటి యొక్క కుంటల్లో కూడా ప్రసరింపజేస్తాడు. ఆ హీనమై ఉన్నటువంటి కుంటల యొక్క చెడు విధానము కానీ గంగా నది యొక్క పవిత్రత కానీ ఆయనకి అంటే ఏం చేరవు. ఎట్లా సాక్షి మాత్రంగా ఉంటాడో ఆ ప్రకారముగా బ్రహ్మము కూడా ఎలాంటి దోషములు అంటకుండగా ఉన్న విధానం కాబట్టి విధూమాగ్ని, కనుక ఆ ప్రకారముగా అగ్ని పొగలేని
ఉన్న బ్రహ్మము. విధూమాగ్ని నిభం దేవం. కాబట్టి ఆ దేవదేవుడు ఎట్లా ఉన్నాడని చెప్పినంటే విధూమాగ్ని ఏ దోషము లేకుండా ఉన్నటువంటి బ్రహ్మము. పశ్యేతు అత్యంత నిర్మలం. పశ్యేతు చూడవలయును. అత్యంత నిర్మలం అనగా మలం అంటే దోషం. అత్యంత నిర్మలం అనగా ఏ దోషము లేకుండా ఉన్న స్వరూపం బ్రహ్మము అని అర్థం. కాబట్టి ఆ బ్రహ్మము యొక్క సాకార ఆకారముగా చెప్పేటువంటిది హంస. ఈ హంస కూడా పరమపావనము, పవిత్రము అన్నారు. పవిత్రాణం పవిత్రం యో మంగళానాంచ మంగళం. ఏమి గమాగమస్తం గమనాదిశూన్యం ఛిద్రూపదీపం తిమిరాపహారం యస్యామిదం సర్వజనాంతరస్థం నమామి హంస పరమాత్మరూప. నమామి హంస. హంస నీకు నమస్కారము, నువ్వు పరమాత్మరూప అని చెప్పనంటారు. కనుక నిర్వికారమై నిరాకారమై స్వప్రకాశమై ఉన్నటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మము నుండి పుట్టి బయటికి వచ్చేదే శ్వాస. దాన్ని హంస. దాన్ని సోహం. అజపానామ గాయత్రి సోహం. బ్రహ్మం ఏ ప్రకారముగా శుద్ధమై ఉన్నదో, నిర్మలమై ఉన్నదో, శుద్ధమై ఉన్నదో అట్లాగా ఈ హంస కూడా పవిత్రమై ఉన్నటువంటిది, శుద్ధమై ఉన్నటువంటిది. ఈ మనస్సు అనేది మాత్రమే అపవిత్రమైపోయి ఉన్నది. కారణం ఏంటంటే అది ఇంద్రియాలతో సంబంధం కలిగి ఈ ప్రపంచ విషయాలలో ఉంటాము, నానా కార్యములు చేయటం, ఈ దోష విధానాలన్నీ కూడా మనస్సు అనే దాంట్లో ఉంటాయి తప్ప హంసలో ఏ దోషం ఉండే అవకాశం లేదు. ఎందుకు? ఆ హంసకు ఏ ఇంద్రియం యొక్క సంబంధం లేదు. అది భగవంతునితో సంబంధం పడి ఉన్నది. కొన్ని ఇంద్రియాల విషయాలతో సంబంధం పడ్డాయి. సాత్విక సంబంధ విషయాలు, రజోగుణాత్మక విషయాలు, తమో గుణాత్మక విషయాలు, వీటికి సంబంధం పడింది కాబట్టి ఏదైనా దోషాలు చేరేట్లయితే మనసులోకి చేరతాయి తప్ప మరి హంస లాంటిదని చెప్పని పరమాత్మతో ఉన్నటువంటిది హంస. అందువల్ల సాకార బ్రహ్మము అన్నారు హంసని. నిర్గుణ నిరాకార తత్వం శుద్ధ బ్రహ్మమైతే ఆ బ్రహ్మము యొక్క సాకార రూపమే శ్వాస. వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. శాంతి మంత్రం. వాయువ ప్రత్యక్షముగా కానవచ్చేటువంటి యొక్క బ్రహ్మము అన్నారు వాళ్ళు మహాత్ములు. కనుక మహాత్ములై ఉన్నటువంటి వారు బ్రహ్మమును చేరుకోవాలని చెప్పనంటే దీన్ని పట్టుకునే పోవాలి. ఎట్లా పోతే ఇంకా నువ్వు ఇంకా ఆ బ్రహ్మం ఇంద్రియ అగోచరం, దేనికి గోచరించేది కాదు. అలాంటి యొక్క వస్తువును నువ్వు చేరుకోవాలని చెప్పనంటే మరి ఏ విధంగా చేరే అవకాశం ఉన్నది? ఒక ఆలంబనం లేకుండా పోయే అవకాశం లేదు. దృశ్యములు మనం చేరుకోవాలంటే నేత్రాన్ని ఆశ్రయించాం, శబ్దములు చేరుకోవాలంటే చెవిని ఆశ్రయించాం, రసాలు చేరుకోవాలంటే నాలుగును ఆశ్రయించాం. కాబట్టి ఒక ఆలంబనం ఉంటుంది ఇక్కడ. ఎందుకు? రసాలకి నాలుగుకి సంబంధం ఉంది కాబట్టి నాలుగును పట్టుకున్నాం. శబ్దాలకు చెవికి సంబంధం ఉంది కాబట్టి శ్రోత్రేంద్రియం పట్టుకున్నాం. దృశ్యాలకు కంటికి సంబంధం ఉంది కాబట్టి నేత్రాన్ని ఆశ్రయించాం. కాబట్టి బ్రహ్మమునకు హంసకు సంబంధం ఉంది కాబట్టి మహాత్ములై ఉన్న యోగులు హంసను ఆశ్రయిస్తూ ఉన్నారు. కనుక హంసాశ్రయంతో పరమాత్మను చేరుకోవటం జరుగుతుంది. ఆ ప్రకారముగా అత్యంత నిర్మలం. ఏ ప్రకారముగా బ్రహ్మము అత్యంత నిర్మలమై ఉన్నదో ఈ హంస కూడా అత్యంత నిర్మలం, ఏ దోషము లేకుండా ఉన్నటువంటిది. కనుక దోషరహితమై ఉన్నటువంటి యొక్క హంసను ఎప్పుడైతే మనస్సు ఆశ్రయించిందో అయితే ముందెత్తులో ఆ హంస వద్ద ఈ మనస్సు ఉండలేదు, పడిపోతూ ఉంటుంది, జారిపోతూ ఉంటుంది. ధ్యానం చేసే వాళ్ళకి ఈ విషయం అర్థమవుతుంది. ఎందువల్ల ఇంతకాలంగా ఇంద్రియాలతో అలవాటు పడి ఉన్న మనస్సు ఒక్కసారిగా శ్వాసతో సంబంధం పడాలంటే అది అక్కడ ఉండలేదు. ఒక కారణం ఏంటంటే ఇంతకాలముగా ఇంద్రియాలతోనే కలిసి ఉన్న జీవన విధానము, ఇంద్రియాలతోనే సంచరించిన విధానము, ఇంద్రియాల ద్వారా విషయాలను ఆస్వాదించిన విధానముగా అనేక జన్మలుగా ఎంతో కాలముగా ఇంద్రియాలకు మనస్సుకు బాగా జతపడి ఉన్న వ్యవహారం అన్నమాట. అలాగా ఉన్నటువంటి యొక్క మనస్సుని ఇంద్రియాల నుంచి దూరంగా తీసుకువచ్చి హంసతో చేర్చడం అని చెప్పనంటే అది కొంచెం సాధకులకు ఇబ్బందికర పరిస్థితి ముందు ఉంటుంది. దాంట్లో రెండవ కారణం ఏంటని చెప్పనంటే ఆ మనస్సు అనేటువంటి యొక్క దాంట్లో చాలా దోషాలు చేరున్నాయి.
నానా విధాయకాలే ఉన్నటువంటి కర్మలన్నీ కూడా ఆ మనస్సులో చేరి ఉన్నాయి కాబట్టి అపవిత్రమై ఉన్నటువంటి యొక్క వస్తువు మనస్సు, పవిత్రమై ఉన్నటువంటి యొక్క వస్తువు హంస. ఎందువల్ల బ్రహ్మము యొక్క సాకారాకారం చెప్పుకున్నాం కదా, ఆ బ్రహ్మము యొక్క సాకారాకారమై ఉన్నటువంటి యొక్క హంసతో మనస్సును పెట్టడం అని చెప్పనంటే ఇది దోషయుక్తమై ఉన్నది కాబట్టి మనస్సు అక్కడ ఉండలేకపోతా ఉంది. ఆ దోషయుక్తమై ఉన్నటువంటి యొక్క మనస్సుని దరి రానివ్వకుండా నెట్టేస్తాం అనుకుంది. అయితే ఆ యొక్క విధానముగా పోతున్నప్పటికీ కూడా దాని యందు శ్రద్ధ కలిగి పట్టుదలతో ఆచరించినట్లయితే క్రమేపీ ఏమవుతుంది, ఆ మనస్సులో ఉన్న మాలిన్యమంతా కూడా కడగబడుతుంది. ఈ మాట మీకు చూసినట్లయితే సీతారామాయణ సంవాదంలో అమ్మవారు షట్చక్ర విచారం బోధిస్తూ తప్త కాంచన పుష్ప సన్నిబంబై అంటుంది ఆ మాట. అక్కడ షట్చక్ర విచారంలో పోతే మనకి ఆ విషయం అక్కడ వస్తుంది, అది చెప్పుకోవచ్చు. అక్కడ మాట వాడుతూ తప్త కాంచన పుష్ప సన్నిబంబై, ఆ మనస్సుని హంసతో పెట్టినప్పుడు బంగారాన్ని పుటం వేస్తే ఎట్లా ఆ బంగారంలో ఉన్నటువంటి మాలిన్యమంతా తొలగిపోయి ఎట్లా బంగారం శుద్ధంగా బయటకు వస్తుందో అట్లా అనేక దోషములు చేరి ఉన్నటువంటి యొక్క ఈ మనస్సు కూడా ఆ యొక్క పుటం వేయబడ్డటువంటి బంగారం లాగా ఆ హంసతోనే ఉన్నట్లయితే క్రమేపీ మనసులో ఉన్న దోషాలన్నీ కూడా అంతరింపబడతాయి. ఎప్పుడైతే ఆ దోషాలు మొత్తం తొలగిపోయాయో ఆ తర్వాత శుద్ధమై ఉన్నటువంటి ఆ అంతఃకరణాన్ని బుద్ధి అని చెప్పని అంటారు. అందువల్ల ఆ బుద్ధి విధానం ఏర్పడినప్పుడు ఆ బుద్ధి యొక్క స్థాయికి మనం వచ్చినట్లయితే వారు ఆ ధ్యానం చేసే విషయంలో ఎలాంటి యొక్క ఇబ్బంది లేకుండా ముందుకు పోయే అవకాశం బాగా ఏర్పడుతుంది. అందువల్ల గీత ఏమన్నది, బుద్ధి గ్రాహ్యం బుద్ధౌ శరణం అన్విచ, బుద్ధౌ శరణం, బుద్ధినే శరణవేడు అన్నారు. బుద్ధి గ్రాహ్యం, బుద్ధికి మాత్రమే నీకు ఆత్మతత్వం గోచరిస్తుంది అనే విషయం. కనుక ఆ విధంగా బుద్ధి స్థాయికి రావాలని చెప్పనంటే మనం ఈ యొక్క మనసు అనేటువంటి దానిని పుటం వేయాలి. ఆ పుటం వేసినప్పుడు దాంట్లో ఉన్న మాలిన్యం అంతా తొలగిపోతే అపరంజిగా బంగారం వచ్చినట్లుగా ఆ యొక్క బుద్ధి స్థాయి మిగులుతుంది. కాబట్టి అది బుద్ధి కూడా నిర్మలం అవుతుంది. అప్పుడు మనస్సు నిర్మలమే, బుద్ధి కూడా నిర్మలమవుతుంది. అప్పుడు ఆ రెండు కలిసి అంతర్ముఖముగా సులభముగా యోగ సమాధిని పొందే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అందుచేత పశ్చేత్తు అత్యంత నిర్మలం, అత్యంత మిక్కుటమై ఉన్నటువంటి నిర్మలమై ఉన్నటువంటి ఏ దోషము లేకుండా ఉన్నటువంటి యొక్క వస్తువుని దేవం బ్రహ్మమును పశ్చేత్ తెలుసుకొనవలయను. తాదృశం పరమం రూపం, తాదృశం అటువంటి పరమం రూపం, పరమం శ్రేష్టమగు రూపమును, పరమం రూపం శ్రేష్టమై ఉన్నటువంటి స్వరూపం బ్రహ్మము, అటువంటి శుద్ధమై ఉన్నటువంటి స్వరూపం. కాబట్టి స్మరేత్ పార్థ హి అనన్యధీహి, హి ఎలయనగా అనన్యధీహి అనగా అన్యము కానటువంటి యొక్క మనసు గలవాడై ధ్యానములో ఉండాలి. స్మరేత్తు స్మరించవలయ్యును, స్మరేత్తు లేదా నిలకడగా ఉండవలయ్యును. మనం చెప్పుకోవచ్చు ఆ భావాన్ని. కాబట్టి ఆ ప్రకారముగా మన యొక్క మనసు అనేది ఇక్కడ ధ్యాన విషయంలో చూసినప్పుడు మరి స్మరేత్తు స్మరించుట అనగా జపం చేయుట అని అర్థం. అనేక మనస్సులో ఆలోచనలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ ఆలోచనలు లేకుండా చేసుకోవటానికి జపం అనేది చాలా ఉపకరిస్తుంది. మనస్సులో ఆ జపం భగవత్ సంబంధమైన జపం చేస్తూ ఉన్నప్పుడు మనస్సు ఏ ఆలోచనలు వచ్చే అవకాశం లేదు. ఆ జపం గనక ఆపావు అంటే మళ్ళీ ఆలోచనలు వేగల్లాగా దాని మీద ముసురుతాయి. కనుక అనేక ఆలోచనలతో తిరిగిపోయే మనస్సును మనం అనేక ఆలోచనలు లేకుండా ఒకే ఒక ఆలోచనగా పెట్టుకునే ఉద్దేశం ఉన్నప్పుడు స్మరేత్తు భగవత్ సంబంధమైన నామాన్ని జపించే విధానము. కాబట్టి ఆలోచనలను తీసివేసుకునే విధానంలో జపం ఉపకరిస్తుంది. అట్లనే హంస యొక్క ఆశ్రయంలో ఏమవుతుందని చెప్పనంటే అక్కడ ఆలోచనలు తొలగింపజేయబడతాయి, తర్వాత మనసులో ఉన్న మాలిన్యం కూడా తొలగింపజేయబడుతుంది. రెండూ పోతాయి ఇక్కడ.
ఈ ప్రకారముగా ఆ యొక్క భగవంతుని పట్ల అనన్యధీహి, అనన్య అంటే అన్యము కాకుండగా, ఆలోచనల్లోకి పోకుండగా శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు ఆ శ్వాస మీదే మనస్సు ఉండే విధానమే అనన్యధీహి. దాని శ్వాసనిష్ట అని చెప్పిన అన్నారు. ఒకవేళ బ్రహ్మవేత్తల యొక్క విషయం చెప్పినట్లయితే అనన్యధీహి చెప్తే వాళ్ళు బ్రహ్మమునందు ఉంటారు కాబట్టి అది బ్రహ్మనిష్ట. కాబట్టి బ్రహ్మమునందు ఉంటేనేమో బ్రహ్మనిష్ట, శ్వాస మీద మనసు పెడితేనేమో శ్వాసనిష్ట, మంత్రం మీద దృష్టి కలిగి ఉంటేనేమో మంత్రనిష్ట. అది ఏవి లేకపోతే ఉండేది ఏమిటి? విషయనిష్ట, సంకల్పాల నిష్ట. అది ఎప్పుడు మనకు ఉన్నదే, విషయనిష్ట, సంకల్పాల నిష్ట. పోతే విషయాలు, శబ్ద స్పర్శాది విషయాలు, అది కాకపోతే సంకల్పాలు. ఈ రెండిట్లో మునిగిపోయాం మనం ఎప్పుడూ కూడా. ఉంటే విషయాలతో ఉంటాం, లేదా సంకల్పాలతో ఉంటాం. అందువల్ల ఈ రెండింటినీ కూడా దూరం చేయగలిగితేనే నువ్వు పారమార్థికమును పొందే అవకాశం ఉంటుంది. వ్యావహారికమును పొందాలంటే నీకు సంకల్పాలు ఉండాలి, ఇంద్రియాలు ఉండాలి. ఈ రెండు ఉంటే వ్యావహారికం సిద్ధించే అవకాశం ఉంటుంది. నువ్వు పారమార్థికమై ఉన్నటువంటి ఈ యొక్క బ్రహ్మమును సిద్ధింపజేసుకునే ఉద్దేశం కలిగి ఉన్నావు కాబట్టి ఏం చేయాలి? ఎక్కడ ఆ మనస్సులో ఆలోచన తీసేయాలి. తర్వాత శ్వాస యొక్క ఆశ్రయంలోనూ ఉండాలి. శ్వాస యొక్క ఆశ్రయంలో ఉంటే ఆలోచనలు తప్పనిసరిగా చేయబడతాయి. ఇంద్రియాల సంబంధము ఉండదు. కాబట్టి ఆలోచనలు, ఇంద్రియాల సంబంధం లేకుండా ఉంటేనే నీకు పారమార్థికం సిద్ధించే అవకాశం ఉన్నది. ఆలోచనలు, ఇంద్రియాలతో ఉంటే వ్యావహారికం సిద్ధించే విధానంగా ఉంటుంది. అందువల్ల స్మరేత్ పార్థ అనన్యధీహి, అన్యము కాని మనస్సు. చాలామంది ధ్యానంలో కూర్చుంటారు, కూర్చునే కాడి నుంచి ఏదో ఆలోచనల్లోనే మునకలేస్తూ ఉంటారు. టైం అయిపోయింది అరగంట అని లేచి వెళ్ళిపోతూ ఉంటారు. అరగంట సేపు కూర్చుంది ఆలోచనలు చేయటానికి, ధ్యానం చేయటానికి కాదు. కారణం అన్య మనస్సు అయిపోయింది. అందుచేత అన్యముగా పోయేదాన్ని మనం ప్రయత్నపూర్వకముగా నిఘాతో ఉండాలి. దృష్టితో ఉన్నప్పుడు మాత్రమే మనం శ్వాసను గమనించే విధానం ఏర్పడుతుంది. ఆ జాగ్రత్తలు ముఖ్యంగా తీసుకోవాలి సాధకులే ఉన్నటువంటి వారు. సంకల్పాలతోనే ధ్యానం చేసి అలవాటు చేశామనుకో, అయ్యే వచ్చి కూర్చుంటా ఉంటాయి. ఎప్పుడు ధ్యానం చేసినా ఆలోచనలతోనే నడిచిపోతూ ఉంటుంది. కొంతమంది ధ్యానం చేసే విధానములో మరి నిద్రపోతూనే ధ్యానాన్ని ముగింపు చేసుకుంటూ ఉంటారు. కూర్చుంటారా, నిద్ర అమ్మంటే ముంచుకొస్తున్నారు పని. అది అలవాటు చేస్తారు వాళ్ళు. అలాంటివి వచ్చినప్పుడు ధ్యానం చేయమాకండి. నిద్ర వస్తే లెగవండి, మొహం కడుక్కోండి, మళ్ళీ కూర్చోండి కావాలండి తప్ప నిద్ర చేస్తూ నిద్ర వస్తూ ఉంటే ధ్యానం చేసే విధానం అలవాటు చేసేది అలవాటు వచ్చేస్తుంది. ఆ రెండు కూడా ఉండకూడదు. అనన్యధీహి అన్న మాట చెప్పుకున్నాము. అన్యము కానటువంటి మనస్సు. అన్యం అంటే ఆలోచనలు కానీ నిద్ర కానీ, ఇది అన్యం. వాటి యొక్క సంబంధం లేకుండా మనస్సును పెట్టుకోవడమే అనన్యధీహి అని ప్రకారముగా విధూమాగ్నినిభం దేవం పశ్యేతు అత్యంత నిర్మలం. పశ్యేతు తెలుసుకున్న వలయును నిర్మలమైన. తాదృశం పరమం రూపం, తాదృశం అటువంటి పరమం శ్రేష్టమగు రూపమును స్మరేత్ పార్థాహి అనన్యధీహి. అలాంటి యొక్క స్వరూపాన్ని అనన్యధీహి అనన్య భావనతో ధ్యానించాలి. హంస యొక్క ఆశ్రయంలో ఉండాలి. హంసను గమనిస్తూ ఉంటే యోగ సమాధి వచ్చి వాళ్ళకి బ్రహ్మానందం సిద్ధిస్తుంది, ఆరోగ్యం సిద్ధిస్తుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, జీవితం పావనమవుతుంది, తరిస్తుంది. హరి ఓం తత్సత్ ఓం.